హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓ చిన్న లైఫ్. ఒక చిన్న రిఫ్రెష్మెంట్ ట్రిప్ ప్లాన్ చేశాము. అదొచ్చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలని చెప్పేసి నేను ముందు రోజు నైటే బట్టలన్నీ ప్యాక్ చేసేసాను. నేనైతే గనక 4:30కే నిద్ర లేచేశాను. లేచి మనం ఫ్రెష్ అయిన వెంటనే పిల్లలు కూడా లేపేసేసి చక్కగా వాళ్ళు కూడా బ్రష్ చేసి రెడీ అయిపోయారు. ఇంకా ఆద్య అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంది. ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పేసి హాట్ వాటర్ పెట్టుకున్నాము. ఎందుకంటే చిన్న పిల్లలు ఉండటం వల్ల. ఇంకొకటి వాళ్ళు ఆడుకోవటానికి గాలిపటాలు, చెరుకు గడలు అన్నీ పెట్టేసేసి నీట్‌గా బ్యాగ్స్ పెట్టుకొని కిందకి దిగటానికి బయలుదేరాము. లిఫ్ట్ దిగిన వెంటనే తాతయ్యని చూసి పిల్లలు హడావుడి చేశారు. అమ్మ అందరూ వచ్చేసారు పదమ్మా ఫాస్ట్‌గా వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి ముగ్గులు ఎంత బాగున్నాయో చూడటానికి చాలా కళగా ఉన్నాయి కదా! మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 5 అయిపోయింది. ఇంకా పిల్లల మొహాలు చూడండి అందరి ఫేస్‌లు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో నవ్వుతూ అలాగా ప్రయాణాన్ని మేము మొదలుపెట్టాము. మేమైతే గనక వెహికల్ రెంట్‌కి తీసుకున్నాము. సో, దానికి ఆయిల్ ఫిల్ చేయించుకొని బయలుదేరాము. ఇక్కడ చూడండి చీకట్లో లైట్ల మధ్య సిటీని చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. ఏ రోడ్డు ఎటువైపు వెళ్తుందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. రోజూ చూస్తున్న రోడ్లే అయినా కానీ నాకు తెలియలేదు. ఇంకా పేపర్ వాళ్ళు, పాల వాళ్ళేమో వాళ్ళ వాళ్ళ పనులకు పరిగెడుతున్నారు. మేమేమో సరదాగా టైం గడపడానికి మేము పరిగెడుతున్నాం. ఇంతకీ మేమెక్కడికెళ్తున్నామో మీకింకా చెప్పలేదు కదా! అదేనండి గుంటూరుకి దగ్గరలో మినీ గోవా అయినటువంటి సూర్యలంక బీచ్‌కి వెళ్తున్నాం. పిల్లలకి బీచ్ అంటే చాలా ఇష్టం. పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాక చిన్న పిల్లలయిపోతారు. రోడ్డు చూస్తున్నారు కదండీ! చాలా ఫాగ్‌తో మొత్తం కంప్లీట్‌గా ఫిల్ అయిపోయింది. మేమైతే గనక స్టార్ట్ అయింది 5:00కి. కానీ రీచ్ అవ్వటానికి 1 ½ 2 అవర్స్‌లో రీచ్ అవ్వాలి. కానీ మేము ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్‌గానే వెళ్ళాము. ఎందుకంటే ఫాగ్ బాగా ఫార్మ్ అయిపోయి మంచు కురుస్తూ మాకైతే గనక రోడ్డు సరిగ్గా కనిపించలేదనమాట. సో, మేము అది చూసుకుంటూ మా డ్రైవర్ చాలా స్లోగా, కేర్‌ఫుల్‌గా తీసుకెళ్లారు మమ్మల్ని. ఫైనల్‌గా మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. అదే సూర్యలంక బీచ్. పిల్లలు చూసారు కదా! అందరూ కొంచెం సేపు నిద్రపోయారనమాట కార్‌లో. వెహికల్స్ అన్నీ ఒక చోట పార్క్ చేస్తారు. మనము వెహికల్స్ దిగిన తర్వాత కొంచెం దూరం అయితే గనక బీచ్ దగ్గరికి వెళ్ళటానికి నడవాలి. మనము నడుచుకుంటా వెళ్ళే మధ్యలో వచ్చేసి చాలా షాప్స్ ఉంటాయన్నమాట. అవొచ్చేసి పిల్లల టాయ్స్ లైక్ బీచ్ సెట్స్, బాల్స్, స్విమ్మింగ్ చేయటానికి, ఇంకా క్యాప్స్, ఇంకా ఇంకొకటేంటంటే ఎవరైనా బట్టలు తెచ్చుకోకపోయినా గానీ అక్కడ షార్ట్స్ లైక్ మినిమమ్ అరేంజ్‌మెంట్స్ అయితే గనక ఉన్నాయన్నమాట. మేమేం చేసామంటే పిల్లల కోసం చిన్న చిన్న షాపింగ్ అయితే చేసాము.
చూసి నేను చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాను. కానీ దగ్గరికెళ్ళి చూస్తే అది నో మోర్ అని తెలిసాక చాలా బాధేసింది. దానికి మన దగ్గరొచ్చేసి రూ. 100 చార్జ్ చేస్తారు వాళ్ళు. మేము కూడా హార్స్ ఎక్కాము. చాలా అనిపిచ్చింది. ఏదో ప్రౌడ్‌గా అనిపిచ్చింది. సో, పిల్లలతో పాటు మేము కూడా ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యామెల్ రైడ్ ఉందండి. ఇంకోటి కూడా వెహికల్ రైడ్ ఒకటుందనమాట. ఇవి కూడా రూ. 100 పర్ పర్సన్ ఆర్ పర్ రైడ్ కానీ వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి ఇంత బాగా ఎంజాయ్ చేశాక కంప్లీట్‌గా తెలుసు కదండీ! బ్యాటరీ డౌన్ అయిపోతుంది. సో, ఏదో ఒకటి మన పొట్టలో పడాలి కాబట్టి, సో, మనం ఫుడ్‌కి రెడీ అయిపోతున్నాం. మేమైతే గనక ఫుడ్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారండి అత్తయ్య వాళ్ళు. సో, పులిహోర, గారెలు అండ్ చట్నీ, బోండాలు ఇలా ఇంటి దగ్గర నుంచి తీసుకురావటం వల్ల మేమన్నీ చక్కగా అందరం కలిసేసి కొంచెం బీచ్ నుంచి కొంచెం ఒక 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక తోటలా ఉంది. సో, మేమందరం కలిసి అక్కడ ఆపుకొని అందరం అక్కడ చక్కగా ఫుడ్ తిన్నాము. అక్కడికి దగ్గరలో కోతులు కూడా ఉన్నాయన్నమాట. జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ టైము మేమందరం కలిసొచ్చినప్పుడు ఇక్కడ వంట చేసుకొని తిన్నాము. చాలా బావుంది. మీకు కూడా ఎవరికైనా కానీ వంట చేసుకొని తినాలనుకుంటే గనక ఇంటి దగ్గర నుంచి అన్ని సామాన్లు తీసుకొనొచ్చి చక్కగా చేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద ఓపెన్ ప్లేస్ అవ్వటం వల్ల ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. హాయిగా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఫుడ్ మొత్తం తినేసేసి, మళ్ళీ బ్యాక్ టు ద ఎంజాయ్‌మెంట్ అన్నట్లు వచ్చేసామనమాట బీచ్ దగ్గరికి. అక్కడ తాతయ్యలు పిల్లల కోసం ఎంతో కష్టపడి కొన్ని పీచు మిఠాయిలయితే కొనిపెట్టారు కలర్స్. అవి కూడా మేమందరం షేర్ చేసుకుంటూ, తింటూ బీచ్‌లోకెళ్ళిపోయాము. కానీ ఇప్పుడు వెళ్ళే టైంకయితే గనక ఎండ బాగా స్టార్ట్ అయిపోయిందండి. కొంచెం హాట్‌గా అనిపిచ్చింది మా అందరికి. ఎండ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల మేమొచ్చేసి అక్కడ హట్ లాగున్నాయనమాట. అక్కడొచ్చేసి పర్ అవర్ రూ. 100 వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. సో, మేమందరం అది తీసుకొని దాని తర్వాత పిల్లలకి అందరం కలిసేసి సన్ లోషన్ క్రీమ్ అయితే గనక అప్లై చేశాం. ఎందుకంటే బీచ్‌లో ఎంజాయ్ చేసినప్పుడు బానే ఉంటుంది. కానీ వన్స్ మనం ఇంటికొచ్చాక బాడీ మొత్తం లైక్ టాన్ పట్టిపోయి ఉంటుందని మేమందరం సన్ లోషన్ క్రీమ్ అప్లై చేసాం. చూసారు కదా! మేము సెకండ్ రౌండ్‌ని గూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాము. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. చాలా సరదాగా గడిపారు.
ఎవరైనా మీరు ఈ ప్లేస్ విజిట్ చేయని వాళ్ళు ఉంటే గనక తప్పకుండా ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీస్‌తో కానీ సరదాగా వెళ్ళండి. చాలా బావుంటుంది. అది ఆల్రెడీ చూసిన వాళ్ళైతే గనక మీ మెమరీస్‌ని రీకలెక్ట్ చేసుకోండి. మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కామెంట్ టు ద వీడియో. థాంక్ యూ సో మచ్.